కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని గౌస్ నగర్ 27వ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. ఈ కార్యక్రమాన్ని పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కడప డీసీసీ ప్రెసిడెంట్ విజయజ్యోతి ఆదేశాల మేరకు కడప జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్పీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల ఇళ్లను సందర్శించిన కాంగ్రెస్ నేతలు స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి సమస్య, మురికి పేరుకుపోయిన కెనాల్ పరిస్థితి వంటి అనేక సమస్యలపై ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని గౌస్పీర్ హామీ ఇచ్చారు. ప్రజల్లో విశ్వాసం బలపరిచేందుకు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన నాయకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచడమే ఈ ఇంటింటికి కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు షామీర్ హుస్సేన్, సిద్దిక్, కరీముల్లా, అంజన్ కుమార్, ఫాజుల్లాలతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు గౌస్ నగర్ లోని చిట్ట చివరి బార్డర్ ఏరియా ఏదుందో ఇది కేసీ కెనాల్ కాలువ, అక్కడికి వచ్చినాం మనము. ఇక్కడ చూసినట్టయితే ఈ కాలువ ప్రాంతం అంతా మురికి నీళ్లతో మొత్తం కసుతో నిండి బ్లాక్ అయి మొత్తం పాచి పెట్టి వాసన, దుర్వాసన, ఈగలు, దోమలు ఎక్కువ ఉన్నాయి. దీని గురించి కొన్ని ఇళ్ళు అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయినారు, మీరు చూడొచ్చు కెమెరాలు. తర్వాత ఇప్పుడు దీని గురించి, ఈ సమస్యల గురించి ఇక్కడ ఉండే వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వాళ్ళతోనే ఆ ప్రాబ్లమ్స్ ఏదో కనుక్కుందాము అని వచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారమే మా వంతు అన్నట్టు మేము వచ్చినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక్కడ నివసించి జనాలు వాళ్ళ నోటి నుంచే విందాం. చెప్పండి మా, మీకేం? మాకు ఎవరు వచ్చినా మాకు సహాయం చేయలే. మేము ఎంత మొరపెట్టుకున్నా, మేము ఎంత బాధపడినా అందరూ వచ్చి వీడియోలు ఎత్తుకొని పోతున్నారు, అంటానే ఉంటారు, కానీ మాకు ఎవరు సహాయం చేయలే. మేము చాలా ఈ రోడ్లతో పాములు, తేళ్లు, అసలు వాన వచ్చా నడిచేదానికే లేదు. సన్న బిడ్డలు పోయి కాలువలో పడతారని భయము, ముసలిళ్ళు ముత్తుకోవాలి నడసాలంటే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయని భయము. ఇంతకు ముందు ఆ పాతింటోళ్ళు 2-3 చచ్చిపోయినారు కూడా పడి. ఎవరే కానీ పట్టించుకోలే. పెద్దోళ్ళు, ముసలిళ్ళు, ఆ ఇంట్లో పాములు గడిచి దారి పడి చూడండి, మీరు చూడండి ఎట్లుందో, మీరు చూసడానికి చూడండి ఎట్లుందో. ఆడికి మన్ను పోసుకుంటా, అది పోసుకుంటా, ఇది పోసుకుంటా ఎట్నో ఒకటో కాలం గడుపుతాం. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరా? మేము మనసులం కాదా? మేము మనసులం కాదా? మమ్మల్ని పట్టించుకోరా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? సుమారుగా 20 ఏళ్ల నుంచి పోరాడుతూనే